నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఏఎం ట్యుటోరియల్స్. ఇప్పుడు మనశ్శాతం అనే చాప్టర్ నుండి మోడల్ చూస్తున్నాము. ఇక్కడ సంబంధి చూడండి. ఒక పరీక్షలో 35% మార్కులు పొందిన పాసగును ఒక విద్యార్థి 190 మార్కులు పొంది 20 మార్కులు తక్కువతో ఫెయిల్ అయ్యాను. అయినా పరీక్షలో మొత్తం మార్కులు ఎన్ని అని అడిగారు. ఇక్కడ సమ్ చూడండి. 35% మార్కులు వస్తే పాస్ అవుతారు. కాకపోతే ఒక విద్యార్థికి 190 మార్కులు వచ్చాయి. 190 మార్కులు వచ్చి 20 మార్కుల తక్కువతో ఫెయిల్ అయిపోయాడు. అంటే 190 + 20 = 210. సో 210 మార్కులు వస్తే ఆ విద్యార్థి పాస్ అవును. అంటే 210 మార్కులు వస్తే అది 35%కి ఈక్వల్ అవును అనమాట. అయినా పరీక్షలో మొత్తం మార్కులు ఎన్ని అని అడిగారు కాబట్టి మార్కులు మ్యాక్సిమం మార్కుల్ని 100% అని అనుకుంటాం. సో అది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. దీన్ని ఎక్స్ అనుకొని క్రాస్ మల్టిప్లికేషన్ అప్లై చేస్తే x = 210 × 100/35. సో 5 7 5 20 5 7 35 5 20 100 7 3 21. సో 0 30 × 20 = 600. సో ఆ పరీక్షలో మొత్తం మార్కులు 600 మార్కులు. ఇంకొక సమ్ చూడండి. ఒక పరీక్షలో 40% మార్కులు పొందిన పాసగును ఒక విద్యార్థి 230 మార్కులు పొంది పాస్ మార్కుల కన్నా 30 మార్కులు అదనంగా పొందాను. అయినా మొత్తం మార్కులు ఎన్ని? ఇక్కడ 40% మార్కులు వస్తే విద్యార్థి పాస్ అవుతాడు. కాకపోతే విద్యార్థికి ఎన్ని మార్కులు వచ్చాయంటే 230 మార్కులు వచ్చాయి. 230 మార్కులు వచ్చి పాస్ అయ్యాడు. పాస్తో పాటు పాస్ కన్నా 30 మార్కులు ఎక్కువ వచ్చాయి. అంటే పాస్కి ఎక్స్ట్రా వచ్చిన 30 మార్కులు తీసేస్తే = 200 మార్కులు. సో ఆ 200 మార్కులు = పాస్ మార్క్కి ఈక్వల్ అవుతాయి. కాబట్టి మనకి ఇక్కడ మొత్తం మార్కులు అడిగారు కాబట్టి మొత్తం మార్కులు 100% అనుకుంటాము. 100% ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. సో క్రాస్ మల్టిప్లికేషన్ అప్లై చేస్తే 200 × 100/40 40 45 200. సో 500. సో మొత్తం మార్కులు 500 మార్కులు. ఇక్కడ ఇంకొక సమ్ చూడండి. ఒక పరీక్షలో ఏ అనే విద్యార్థి 32% మార్కులు పొంది 25 మార్కులు తక్కువతో ఫెయిల్ అయ్యాను. కానీ బి అనే విద్యార్థి 40% మార్కులు పొంది పాస్ మార్కుల కన్నా 15 మార్కులు ఎక్కువ పొందాను. అయినా పరీక్షలో మొత్తం ఎన్ని మార్కులు మరియు పాస్ మార్కుల శాతం ఎంత అని అడిగారు. ఇక్కడ ఫస్ట్ విద్యార్థికి ఏ అనే విద్యార్థికి 32% మార్కులు వచ్చాయి. డిఫరెన్షియేషన్ 25 మార్కులతో ఫెయిల్ అయిపోయాడు ఇది. అలాగే బి అనే వ్యక్తి 40% మార్కులు వచ్చాయి. ఇతనికి 15 మార్కులు ఎక్స్ట్రా వచ్చాయి. అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్షియేషన్ 8% అవుతుంది. 8% మార్కులు = 25 తక్కువ వచ్చాయి, 15 ఎక్కువ వచ్చాయి. అంటే రెండింటిని యాడ్ చేస్తే 25 + 15 = 40. అంటే 8% = 40కి ఈక్వల్ అవుతుంది. సో మళ్ళీ ఒకసారి ఎలా వచ్చిందో చెప్తాను కండిషను. ఏ అనే విద్యార్థికి 32% మార్కులు వచ్చాయి, 25 మార్కులు తక్కువ వచ్చాయి పాస్ అవ్వాలంటే. బి అనే విద్యార్థికి 40% మార్కులు వచ్చాయి, పాస్ అయిపోయి ఎక్స్ట్రా 15 మార్కులు వచ్చాయి. అంటే దీనికి డిఫరెన్షియేషన్ 8% అవుతుంది. ఆ 8% = మార్కుల రూపంలో ఎన్నికి ఈక్వల్ అవుతాయి. అంటే ఇతనికి 25 మార్కులు తక్కువ వచ్చాయి, ఇతనికి 15 మార్కులు ఎక్కువ వచ్చాయి. రెండు కలిపితే 40కి ఈక్వల్ అవుతుంది. సో 8% = 40 అయితే మనం టోటల్ మార్కులు ఫైండ్ అవుట్ చేస్తున్నాం. 100% = ఎంత? సో క్రాస్ మల్టిప్లికేషన్ x = 100 × 40/8 8 5. సో x = 500. అంటే టోటల్ మార్కులు 500 వచ్చింది. ఇప్పుడు దాంతోపాటు ఇంకెంత ఫైండ్ అవుట్ చేయమన్నాడు అని అంటే పాస్ మార్కులు శాతం ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇప్పుడు ఏ అనే విద్యార్థికి 32% మార్కులు వచ్చాయి కదా. 32% మార్కులు అంటే ఎన్ని మార్కులు వచ్చాయో ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే 500లో 32% ఎంతో ఫైండ్ అవుట్ చేద్దాం. ఏ కండిషన్గా తీసుకొని చేస్తున్నాం మనం. సో 32% అంటే 500 × 32/100
సో 5 సార్లు పోతుంది, 5 32, 10, 1, 5, 3, 15, 1, 16, మొత్తము 160 మార్కులు వచ్చాయి అతనికి. ఎన్ని తక్కువ మార్కులతో ఫెయిల్ అయిపోయాడు అంటే 25 వస్తే పాస్ అయిపోను, కానీ 25 మార్కులు తక్కువతో ఫెయిల్ అయ్యాడు. కాబట్టి మామూలుగా 160 ప్లస్ 25 = 185. సో 185 మార్కులు వస్తే విద్యార్థి పాస్ అవును. సో ఈ 500లో మొత్తం టోటల్ మార్కులు 500లో ఈ 185 మార్కులు ఎంత పర్సెంటేజ్ ఫైండ్ అవుట్ చేస్తే ఆ మార్కులో శాతం వచ్చేస్తుంది కదా మనకి. సో అదే ఫైండ్ అవుట్ చేస్తున్నాము. పాస్ పర్సెంటేజ్ = 185 మార్కులు, ఎన్ని మార్కులు బై టోటల్ మార్కులు ఇంటూ 100. పాస్ పర్సెంటేజ్ కట్టడం వచ్చు కదా మనకి. వచ్చిన మార్కులు బై టోటల్ మార్కులు ఇంటూ 100. సో 0, 2 zeros క్యాన్సిల్, 5 3 15, మళ్ళీ 3 మిగులుతుంది, 5 7 35, అంటే 37%. పాస్ పర్సెంటేజ్ 37% అనమాట. సో ఈ సమ్ము అర్థమైందని అనుకుంటున్నాను. ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఇంకొక సమ్ చూడండి. 30 లీటర్ల మిశ్రమంలో 20% ఉప్పు కలదు. 5 లీటర్ల మిశ్రమం ఆవిరి అయినా మిగిలిన మిశ్రమంలో ఉప్పు శాతం ఎంత అని అడిగారు. మనకి ఇక్కడ 30 లీటర్లు ఇచ్చారు. అందులో ఉప్పు శాతము అంటే 20% ఉప్పు ఉంది అంటే ఎన్ని లీటర్లు ఉప్పు ఉందో ఫైండ్ అవుట్ చేద్దాం. 20/100 వేసుకుంటే 0 0 0 0 క్యాన్సిల్ అయితే 3, 6 లీటర్ల ఉప్పు అనమాట. ఇది ఉప్పు ఉంది. ఇప్పుడు మిశ్రమము మొత్తము 30 లీటర్లు. 30 లీటర్ల నుంచి 5 లీటర్ల నీరు ఆవిరైపోయింది అంటే టోటల్ మిశ్రమం ఇప్పుడు ఎంత ఉంటుంది? 25 లీటర్స్ ఉంటుంది. సో ఎప్పుడైనా మిశ్రమంలో ఆవిరైనప్పుడు ఓన్లీ వాటర్ క్వాంటిటీ ఆవిరవుతుంది, కానీ ఉప్పు ఏమీ ఆవిరి అవ్వదు. కాబట్టి ఆ ఉప్పు 30 లీటర్లో ఎంత ఉందో 25 లీటర్లో కూడా అదే 6 లీటర్స్ ఉంటుంది అనమాట. సో 30 లీటర్లు 6 లీటర్లు ఉంది, అలాగే 25 లీటర్లో కూడా 6 లీటర్లే ఉంటుంది. సో ఇప్పుడు ఈ 25 లీటర్స్లో 6 లీటర్లు ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఎంత శాతమో ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే మనకి 6 లీటర్లు బై టోటల్ ఎంత ఉంది? 25 లీటర్లు ఇంటూ 100. ఉప్పు శాతం అడిగారు కాబట్టి శాతంకి ఫార్ములా అనమాట. సో 25 4 100, 6 4 24, అంటే ముందు 20% ఉన్నది 5 లీటర్లు నీరు ఆవిరైపోవడం వల్ల ఉప్పు శాతము 24%కి పెరిగిందనమాట. ఇక్కడ ఇంకొక సమ్ చూడండి. 40 లీటర్ల మిశ్రమంలో 30% లవణాలు కలవు. 10 లీటర్లు ఆవిరి అయినా మిగిలిన మిశ్రమంలో లవణాలు ఎంత శాతం అని అడిగారు. 40 లీటర్ల మిశ్రమంలో 30% లవణాలు ఉన్నాయంటే మొత్తం ఎన్ని లీటర్లు లవణాలు ఉన్నాయి ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో 0 0 0 0 క్యాన్సిల్ అయితే 12 లీటర్లు లవణాలు ఉన్నాయి అన్నమాట. సో లవణాలు 12 లీటర్లు ఉన్నాయి. ఇప్పుడు 40 లీటర్ల మిశ్రమం, 40 లీటర్ల మిశ్రమంలో 10 లీటర్లు ఆవిరైపోతే 30 లీటర్లు ఉంటాయి. సో అదే 12 లీటర్ల లవణాలు 30 లీటర్లో కూడా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు 12/30 ఇంటూ 100 = ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. సో 0 0 3 4 12 4 10 40. సో 30% లవణాలు ఉన్నవి 10 లీటర్ల నీరు ఆవిరైపోవడం వల్ల అది 40% కింద మారిందనమాట. ఇక్కడికి ఒక సమ్ చూడండి. ఒక సంఖ్య యొక్క 30% విలువ 120 అయినా ఆ సంఖ్య ఎంత అని అడిగారు. అంటే 30% = 120 అవుతుంది. ఆ సంఖ్య మొత్తం టోటల్ 100% కాబట్టి 100% ఎంత? క్రాస్ మల్టిప్లికేషన్ ద్వారా అప్లై చేస్తే x = 120 ఇంటూ 100/30, 0 0 3 4 12. సో 4 ఇంటూ 100 = 400. ఆ సంఖ్య 400 అనమాట. ఇంకొక సమ్ చూడండి. ఒక సంఖ్య యొక్క 45% విలువ దాని 30% కన్నా 75 ఎక్కువ అయినా ఆ సంఖ్య ఎంత? ఒక సంఖ్య 45%, ఇక్కడ 30% కన్నా 75 ఎక్కువ అన్నారు కాబట్టి సో 45 - 30 = 15% = 75 అవుతుంది. ఇప్పుడు ఆ సంఖ్య మొత్తం ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి 15% = 75 అయితే 100 ఎంత? సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే x = 75 ఇంటూ 100/15
15 ఇట్లా 15 15 5లు 75. సో 500. ఆ సంఖ్య విలువ 500 అనమాట. ఇంకొక సమ్ చూడండి. ఒక సంఖ్య యొక్క 60% విలువ 80 కలపడం వలన ఫలితం అదే సంఖ్య అయినా ఆ సంఖ్య ఎంత అని అడిగారు. ఇక్కడ సంఖ్య యొక్క 60%కి ప్లస్ 80 యాడ్ చేస్తే అదే సంఖ్య అయిందంటే 100% అది పోయింది. అంటే 60%కి ఎంత శాతం కలిపితే 100% అవుతుంది అంటే 40% కలిపితే 100 అవుతుంది. అంటే ఇక్కడ 40% = 80 అవుతుంది అనమాట. సో 40% = 80 అయితే 100 ఆ సంఖ్య ఎంత అని అడిగి కాబట్టి 100 ఎంత. సో దీన్ని x అనుకుంటాం. క్రాస్ మల్టిప్లికేషన్ అప్లై చేస్తే x = 80 × 100/40. 40 2 సార్లు పోతుంది. 2 × 100 = 200. ఆ సంఖ్య 200. ఇంకొక సమ్ చూడండి. ఒక సంఖ్య యొక్క 75% విలువ నుండి 45 తీసివేసిన ఫలితం ఆ సంఖ్య యొక్క 60%కి సమానం అయినా ఆ సంఖ్య ఎంత అని అడిగారు. ఇక్కడ మనకి ఇచ్చింది 75%. ఆ సంఖ్యలోంచి 45 తీసేస్తే ఆ సంఖ్య 60%కి ఈక్వల్ అవుతుంది. అంటే ఇప్పుడు 75% - 60% = 45. సో ఇటు పంపించుకుంటే సో 75 నుంచి 15% = 45. సో ఆ సంఖ్య అడిగారు కాబట్టి 100. సో 15% = 45 అయితే 100% ఎంత. సో x అనుకొని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నాము. 45 × 100/15. 15 15 3 45. 3 × 100 x = 300. ఆ సంఖ్య 300 అవుతుంది. ఇంకొక సమ్ చూడండి. ఒక సంఖ్య యొక్క 20% విలువ 90 అయినా ఆ సంఖ్య ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక్కడ 20% = 90 అయితే ఆ సంఖ్యని మనం 100% అనుకుంటాం. 100% = ఎంత. x అనుకొని క్రాస్ మల్టిప్లికేషన్ అప్లై చేస్తే సో 90 × 100/20. సో 0 0 క్యాన్సిల్. 2 50 సార్లు పోతుంది. సో 9 5లు 45. 0 ఉంది కాబట్టి 0. సో ఆ సంఖ్య 450 అవుతుంది. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.